అందరికి నమస్కారం. మీరు చూస్తున్నది వింటున్నది యోగేష్ కమెంటరీ. నేను మీ హోస్ట్ యోగేష్. ఈరోజు మనం వైకింగ్స్ సీజన్ 3 ఎపిసోడ్ 3నే చూడబోతున్నాం. మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే దీని ముందు సీజన్లన్నింటినీ చూసేసి వస్తేనే ఈ ఎపిసోడ్ మీకు బాగా అర్థమవుతుంది. ఆ వీడియో లింక్స్ అన్ని కింద డిస్క్రిప్షన్లో ఇస్తా, వెళ్ళి చూసేసి వచ్చేయండి. పోయిన ఎపిసోడ్లో థోర్స్టన్ యొక్క చేతులు ఇన్ఫెక్షన్ అయ్యి వాడి చేతుల్ని కట్ చేసి తీసేశారు. హెల్గా, సిగ్గి, యాస్లాకి వచ్చిన కళల్లో వచ్చిన ఆ వ్యక్తి క్యాటిగట్కి రావడంతో ఆ ఎపిసోడ్ ఫినిష్ అయింది. ఇప్పుడు ఈ ఎపిసోడ్ ఓపెనింగ్ లో ఆ స్ట్రేంజర్ ని హెల్గా రాగ్నర్ యొక్క గ్రేట్ హాల్ కి తీసుకొచ్చింది. అక్కడ సిగ్గి అండ్ యాస్ లాగ్ ఉన్నారు. వాడిని చూసింది ఇద్దరు షాక్ అయ్యి అలాగే నిల్చోండగా హెల్గా, నేను ఇతన్ని మార్కెట్ ప్లేస్ లో చూసి చేతులకు గాయమై ఉంది అని చెప్పి హెల్ప్ చేయడానికి ఇక్కడికి తీసుకొచ్చా అని చెప్పింది. యాస్ లాగ్, అందులో ఏముంది, ఆయన చలిలో వణుకుతున్నట్టున్నాడు, అగ్గి దగ్గర వచ్చి కూర్చోమనండి. సిగ్గి, నువ్వు వెళ్ళి నీళ్లు తీసుకురా. హెల్గా, నువ్వు వెళ్ళి బ్యాండేజ్ తీసుకురా అని చెప్పగా వాడు, మీరు జాలి హృదయం ఉన్న వాళ్ళ ఉన్నట్టుగా ఉన్నారు అని చెప్పి కూర్చోగా యాస్ లాగ్ ఆ గాయాన్ని చూసి ఇది ఎలా అయింది అని అడిగింది. అందుకు వాడు, నైట్ టైం ఒక పారపై పడుకున్నా, అది ఆ పార చాలా షార్ప్ గా ఉండింది, అందులోనే చేతులు కోసుకునింది అని చెప్పాడు. యాస్ లాగ్, మీ పేరేంటి అని అడగ్గా వాడు, నా పేరు హార్బర్డ్, నేను కింగ్ రాగ్నర్ గురించి చాలా విషయాలు విన్నాను అని చెప్పింది. యాస్ లాగ్ నవ్వగా వాడు, నేను మీ గురించి కూడా చాలా విషయాలు విన్నాను, ది గ్రేట్ సర్పెంట్ ని చంపిన కింగ్ సిగార్డ్ కి పుట్టిన కూతురేగా మీరు అని చెప్పాడు. వెంటనే సిగ్గి, నిన్న నైట్ ఏదో పారపై పడుకున్నావు అని చెప్పావు కదా, అక్కడెందుకు పడుకున్నావు, నీకు ఇల్లు లేదా అని అడిగింది. అందుకు వాడు, నేను ఒక సంచారి, చాలా దేశాలు తిరుగుతూ ఉంటాను, ఎక్కడ పడితే అక్కడ పడుకుంటూ ఉంటాను, కొన్ని ఊర్లలో నన్ను ఇంట్లో వదిలి బెడ్ పై పడుకోమని కూడా చెప్తారు అని చెప్పగా సిగ్గి, నువ్వు చెప్పిందంతా నిజమా అనేలా అడిగింది. వాడు, అవును, కానీ నేను వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపు ఊరికే ఉండను, నేను చాలా కథలు చెప్తాను, నేను ఒక సంచార అయినందువల్ల చాలా ప్లేసెస్ తిరుగుతాను కదా, అక్కడ జరిగే విషయాలన్నీ చెప్తాను అని చెప్పాడు. అప్పుడు యాస్ లాగ్, అయితే మీరు మా ఇంట్లో ఉండొచ్చు అని చెప్పింది. హార్బర్డ్, మీకు కింగ్ రాగ్నర్ కి ఇబ్బంది లేకపోతే నేను ఇక్కడ ఉంటాను అని చెప్పాడు. అందుకు యాస్ లాగ్, కింగ్ రాగ్నర్ ఇక్కడ లేదు, సో మీరు ఇక్కడే ఉండండి అని చెప్పేసింది. ఇవన్నీ సిగ్గికి అస్సలు నచ్చలే, వాడిపై ఒక సందేహంతోనే చూస్తూ ఉంది. దీని తర్వాత వెసెక్స్ లో కింగ్ ఎగ్బర్ట్ వెనుకల వాడి అడ్వైజర్స్ వైకింగ్స్ గురించి గుసగుసలాడుతూ ఉన్నారు. ఈ ఎగ్బర్ట్ ఎందుకు వైకింగ్స్ ని లోపలికి పంపించారు అనే విధంగా మాట్లాడుకుంటూ ఉన్నారు. వెంటనే ఎగ్బర్ట్, నా వీప్ వెనకాల మాట్లాడకుండా నా మొహం ముందు ధైర్యంగా మాట్లాడండి అని చెప్పగా వాళ్ళు, మీరు వైకింగ్స్ కి మనం వ్యవసాయం చేసే టెక్నిక్ అంతా తీసుకెళ్లి ఇప్పుడు ఇవ్వబోతున్నారు, కానీ వాళ్ళు బోట్ చేసే టెక్నిక్ ని మీరు తెలుసుకోవాలి కదా అని అడిగారు. అందుకు ఎగ్బర్ట్, మీరు చెప్పింది కరెక్టే, కానీ వైకింగ్స్ మన కోసం మెర్సియా దేశానికి యుద్ధం చేయడానికి వెళ్ళారు, ఇంకా దీనికన్నా ఏం కావాలి అని అడిగాడు. వాళ్ళకి మన దేశంలో ల్యాండ్స్ ఇచ్చాము, అదేలాగా వైకింగ్స్ మన దేవుల్ని మొక్కేలాగా మీరు ఏదో ఒక దారి చేయాలి అని చెప్పగా ఎగ్బర్ట్, మనం వాళ్ళకి ల్యాండ్ ఇస్తామని మాత్రమే అగ్రిమెంట్ వేశాము, మన దేవుళ్ళని మొక్కమని చెప్పి కాదు, అంతేకాకుండా ఈ ఒప్పందం ఇలాగే ఉంటుందని నేను హామీ ఇవ్వలేను, కాబట్టి దొరికిన సమయంలో వైకింగ్స్ ని పెట్టి మనకు కావాల్సిన పనులన్నిటినీ చేసుకోవాలి, సో వాళ్ళు మన మాట వినాలంటే ఈ విషయాలన్నీ చేయాలి. ఇప్పుడు చెప్పండి, నేను మీకు కింగ్ గా ఉండడానికి అర్హుడినేనా అని అడగ్గా వాళ్ళు నోరే తెలవలా. దీని తర్వాత ఫ్లోకి రాగ్నర్ తో, మనం ఎందుకు ఈ క్రిస్టియన్ గాడ్ కోసం యుద్ధం చేయాలి, అందుకు రాగ్నర్, ఇది మన కోసం చేయడం లేదు, మన ప్రజల కోసము, మన పిల్లల భవిష్యత్తు కోసమునే చేస్తున్నాము అని చెప్పాడు. ఫ్లోకి, నీకేమైంది రాగ్నర్, పిచ్చి పట్టిందా, మన దేవుడు వాళ్ళ దేవుడు ఎప్పటికీ ఒక్కటిగా ఉండదు, ఆ క్రిస్టియన్ దేవుడైన జీసస్ అండ్ మన దేవుడైన ఓడిన్, వీళ్ళిద్దరిలో ఎవరో ఒక్కరు మాత్రమే నిజం అని చెప్పగా రాగ్నర్, నీకు ఇబ్బందిగా ఉంటే నాతో కలిసి యుద్ధం చేయాల్సిన అవసరం లేదని చెప్పి నేను ముందే నీకు చెప్పాగా, రోలో ఇంకొంచేపట్లో పైకి కొండకు వెళ్ళి యుద్ధం చేయబోతున్నాం, అందులో ఎవరు ప్రాణాలతో ఉంటాం ఎవరు చేస్తామని తెలియదు, సో మీరిద్దరూ కొంచెం సైలెంట్ గా ఉండండి అని చెప్పాడు. ఫ్లోకి కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. బియాండ్ థోర్స్టన్ పడుకున్న ప్లేస్ లో రెడీ అవుతూ ఉన్నాడు. అప్పుడు రాగ్నర్ అక్కడికి వచ్చి, రెడీనా, రండి అందరూ యుద్ధం దానికి వెళ్దామని చెప్పి తీసుకెళ్తూ ఉన్నప్పుడు క్వింత్రిత్, మా బ్రదర్ ని నువ్వు చంపొద్దు, వాడు చాలా మంచోడు అని చెప్పింది. అందుకు రాగ్నర్ ఏ సమాధానము చెప్పకుండా వెళ్ళిపోయాడు. థోర్స్టన్ హెల్త్ బాగాలేనందువల్ల వాడిని కిందే వదిలి రెస్ట్ తీసుకోమని చెప్పి అందరూ వెళ్తూ ఉన్నప్పుడు వాడు రోలోని పిలిచి, నేను కూడా మీతో పాటు వస్తాను అని చెప్పాడు. రోలో, నువ్వు ఫైట్ చేయలేవు, నీ దగ్గర స్ట్రెంత్ లేదు అని చెప్పినా కూడా వాడు వినిపించుకోలే. రోలోతో పాటు కొండపై ఎక్కసాగాడు. ఇక్కడ ఎగ్బర్ట్ లాగ్రదా ఫామ్ ల్యాండ్ లోకి రాగా
చెప్పగా లాగ్రదా వాళ్ళ భాషలోనే ఎగ్బర్ట్ ని వెల్కమ్ చేసింది. ఎగ్బర్ట్ పర్లేదే, మా లాంగ్వేజ్ ని కూడా నువ్వు నేర్చుకున్నావు అని చెప్పాడు. ఎథెల్స్టన్ అండ్ ఇక్కడున్న కొంతమంది ప్రజల దగ్గర నేర్చుకున్నా మిమ్మల్ని వెల్కమ్ చేయడం కోసం అని చెప్పింది. అందుకే ఎగ్బర్ట్ నాతో పాటు ఈసారి నా అడ్వైజర్స్ ని కూడా తీసుకొచ్చా అండ్ మీకోసం ఒక బహుమతి అని చెప్పి గుడ్డని ఓపెన్ చేస్తే పొలాన్ని దున్నడం కోసం ఒక విధమైన ఏరు. దాన్ని చూసిన లాగ్రదా ఇది మా కోసం తీసుకొచ్చారా అని ఆశ్చర్యంగా అడిగింది. అందుకే ఎగ్బర్ట్ అవును, ఇది ఒక విధమైన ఎక్స్పెరిమెంటే, మీకు ఇంకా కావాలంటే కోట నుంచి చాలా తెప్పిస్తాను అండ్ ఎథెల్స్టన్ మీరు ఫ్రీగా ఉంటే కోట దగ్గరికి రావచ్చు కదా అని పిలిచాడు. అందుకు లాగ్రదా కూడా వస్తామని చెప్పి ఒప్పుకుంది. ఇక్కడ రాగ్నర్ అండ్ వాడి వీరులు కొండపై ఎక్కుతూ ఉన్నారు. ఒక ప్లేస్ లో పైన ఎవరున్నారని సరిగ్గా కనిపించడంలే, సో ఎవరో ఒకరు వెళ్ళి చూడాలి. రాగ్నర్ ముందుకు వెళ్ళగా థోర్స్టన్ వాడిని ఆపి లేదు నేను వెళ్తాను అని చెప్పి సీల్ ని తీసుకుని పైకి వెళ్ళాడు. అక్కడ మెర్సియా వీరులు ఉన్నారు. వీడిని చూసి ఇదేంటి మ్యాజిక్ అని చెప్పి చూస్తూ ఉన్నప్పుడు వాడు ముందుకు రావడం చూసి బాణాలు వదలగా వాడు షీల్డ్ తో ఆపాడు. కానీ కాళ్లకు ఒక 2 బాణాలు గుచ్చుకునేసింది. అలాగే కింద మోకరిల్లగా వాడి దగ్గరికి వెళ్ళి ఆ వీరులు ఎగతాళి చేస్తూ ఉన్నారు. వాడు కాళ్ళలో గుచ్చుకున్న బాణాన్ని తీసి గొంతులోనే ఒక్క గుచ్చు, మిగతా వాళ్ళు కత్తితో థోర్స్టన్ ని గుచ్చి అక్కడే చంపగా రాగ్నర్ దాన్ని చూసి వాడి ఆర్మీని ముందుకు తీసుకొచ్చి యుద్ధాన్ని స్టార్ట్ చేశాడు. మెర్సియా వీరులు కొండపై ఉన్నందువల్ల వాళ్ళకే అడ్వాంటేజ్. వైకింగ్స్ కొంచెం కష్టపడుతున్నారు. బియాన్ చాలా బాగా ఫైట్ చేస్తూ ఉన్నప్పుడు పోరెన్ మొహంపై ఒక వీరుడు కొట్టి ఆమెను కింద తోసేశాడు. దాన్ని చూసిన బియాన్ అక్కడికి వెళ్లి ఆమెను కాపాడి ఆ వీరుణ్ణి కొట్టి చంపేశాడు. ఇక్కడ రాగ్నర్ కడుపులో ఈట గుచ్చుకునేసింది. దాన్ని తీసి పడేసి ముందుకు సాగగా అక్కడ క్వింత్రిత్ బ్రదరు ఇంకా కొంతమంది ఆర్మీ ఉంది. రాగ్నర్ కి మిగతా వైకింగ్స్ కి అస్సలు ఎనర్జీలే. దీని తర్వాత రాగ్నర్ ఏం చేయబోతున్నాడు అని ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నప్పుడు రాగ్నర్ ఎథన్ వుల్ఫ్ ని ఆపోజిట్ సైడ్ లో ఆ కొండ ఉంటుంది కదా ఆ దాంట్లో ఎక్కమని చెప్పుంటాడు. ఇప్పుడు ఏథన్ వుల్ఫ్ కరెక్ట్ గా ఈ ఆర్మీ ఉంది కదా మెర్సియా ఆర్మీ దానిపైన నిల్చో ఉన్నాడు. రాగ్నర్ సిగ్నల్ ఇవ్వగానే ఏథన్ వుల్ఫ్ అక్కడి నుంచి బాణాలు వదిలి అక్కడున్న వీరులందరినీ చంపుకుంటూ వస్తూ ఉన్నాడు. క్వింత్రిత్ బ్రదర్ ని మాత్రం వదిలి మిగతా వాళ్ళందరినీ చంపేశాడు. దీని తర్వాత లాగ్రదా అండ్ ఎథెల్స్టన్ కింగ్ కోటకు వచ్చున్నారు. ఎగ్బర్ట్ వాళ్ళని స్విమ్మింగ్ పూల్ కి తీసుకొచ్చి అక్కడున్న ఆర్ట్ ని చూపించి ఇది రోమన్స్ యొక్క చరిత్ర, మీ దేవుళ్ళని రోమన్స్ కూడా మొక్కారు అని చెప్తూ ఉన్నప్పుడు లాగ్రదా లేదు ఇది మా దేవుడు కాదు, మా దేవుడు ప్రాణాలతోనే ఉన్నాడు మన అందరి మధ్యలో అని చెప్పింది. ఇక్కడ క్యాటికట్ లో ఆ సంచారి హెడ్బర్ట్ ఉన్నాడు కదా యాస్లాకి సిగ్గికి హెల్గాకి కథ చెప్తూ ఉన్నాడు. వుడ్గార్డ్ అని ఒక ప్లేస్ ఉంది, అది మనం బ్రతికే ఈ భూమిపై లేదు ఆకాశంలో ఉంది. అక్కడికి వెళ్ళాలంటే మన దగ్గర ఏదో ఒక టాలెంట్ ఉండాలి, అప్పుడే ఆ కింగ్ మనల్ని ఆ ఊర్లోకి అనుమతిస్తాడు. సో నాకు మందు బాగా తాగే అలవాటు ఉంది కాబట్టి ఎంత మంది ఇచ్చినా తాగుతా అని చెప్పి ఒకటితో పోటీకి వెళ్ళా, అందులో ఓడిపోయా. సరే అని చెప్పి ఇంకొకటితో కుస్తీ పోటీకి వెళ్ళా, అందులో నేను గెలిచాను అనే విధంగా చెప్తూ ఉంటే సిగ్గికి ఇవన్నీ కట్టుకథలు అనిపిస్తూ ఉంది. సో వాడిని ఎక్కువ డౌట్స్ అడగ్గా వాడు కూడా అందుకు సమాధానం చెప్పి ఆ కథను ముగించాడు. అప్పుడు ఐవర్ కాళ్ళ నొప్పితో ఏడుస్తూ ఉండగా లాస్ లాగా అక్కడికి వెళ్ళిపోయింది. హెడ్ బర్డ్ అవును వాడు ఎందుకు ఏడుస్తున్నాడు, వాడి ప్రాబ్లం ఏంటి అని అడిగాడు. యాస్లా కూడా ఐవర్ యొక్క ప్రాబ్లం చెప్పింది. హే బర్డ్ ఐవర్ చెవి దగ్గరికి వెళ్ళి నీ నొప్పిని నేను తీసుకుంటున్నా ఐవర్, నువ్వు ఇప్పుడు నిద్రపో అని చెప్పింది. ఐవర్ ఏడవడం మాపి అలాగే నిద్రపోయాడు. దాన్ని చూసిన వాళ్ళ ముగ్గురికి ఆశ్చర్యం, వీడు దీన్ని ఎలా చేశాడు అని చెప్పి. ఇక్కడ ఎగ్బర్ట్ స్విమ్మింగ్ పూల్ ని చూసిన లాగ్రదా ఇంత పెద్ద బాత్ టబ్బా నేను ఇంతవరకు చూసిందే లేదు అని చెప్పగా జూడిత్ ఇది ఉత్త బాత్ టబ్ మాత్రం కాదు, రోమన్స్ ఇక్కడే వాళ్ళ పొలిటికల్ విషయాలు వారికి సంబంధించిన విషయాలన్నీ మాట్లాడుకుంటారు అని చెప్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ నేను స్విమ్మింగ్ పూల్ లో దిగబోతున్నా, నాతో పాటు ఎవరు జాయిన్ అవ్వబోతున్నారు అని చెప్పి బట్టలను విప్పి స్విమ్మింగ్ పూల్ లో దిగగా అందరూ లోపలికి వెళ్లారు. ఎథెల్స్టన్ జూడిత్ ని కళ్ళార్పకుండా చూస్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ రోమన్స్ ఇక్కడ చాలా విషయాలను స్థాపించారు కానీ అవన్నీ యుద్ధంలో నాశనం అయిపోయింది. ఇంకొక సిటీలో ఇవన్నిటిని చాలా భద్రంగా చూసుకుంటూ ఉన్నారు. ఆ సిటీ పేరు ప్యారిస్. నీ జీవిత కాలంలో అలాంటి ఒక సిటీని నువ్వు చూసుండే అవకాశమే లేదు లాగ్రదా అని చెప్పాడు. అందుకు లాగ్రదా ఆ సిటీ ఎక్కడుంది అని అడిగింది. అందుకు ఎగ్బర్ట్ అది సైన్ అనే రివర్ పక్కన ఉంది. ఎథెల్స్టన్ నీకు ఆ సిటీ గురించి బాగా తెలుసు కదా, లాగ్రదాకి చెప్పు అని చెప్పాడు.
హెథల్స్టన్ కూడా ప్యారిస్ చాలా అందమైన సిటీ. అంత అందమైన ప్లేస్ని నేను ఎంతవరకు ఎక్కడా చూసిందే లేదు. రివర్ మధ్యలో ఒక ఐలాండ్లోని ఆ సిటీని నిర్మించారు. పెద్ద పెద్ద కట్టడాలు అండ్ పెద్ద పెద్ద వాల్స్ అన్నిటినీ పెట్టి చాలా ప్రొటెక్షన్గా కట్టున్నారు. లాగ్రదా ఆ సిటీ ఇక్కడి నుంచి ఎంత దూరంలో ఉంది అని అడిగింది. సైన్ నదిలో చాలా దూరం ట్రావెల్ చేయాలి అని చెప్తూ ఉన్నప్పుడు ఎగ్బర్ట్ లాగ్రదాని కిస్ చేయగా జూడిత్ ఇది కరెక్ట్ కాదు అని చెప్పి అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోయింది. హెథల్స్టన్ ఆమె వెనుకలే వెళ్ళి ఒకవేళ నిన్ను తప్పుగా చూసుంటే సారీ అని చెప్తూ ఉంటే ఆమె నాకు తప్పు చేయాలని అనిపించింది కానీ అది పాపం అని చెప్పి వచ్చేసా అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇక్కడ రాగ్నర్ క్యాంప్ లో థోర్స్టన్ బాడీని చూసి అందరూ బాధపడుతూ ఉన్నారు. ఫ్లోకి వీడి చావుకి అర్థమే లేదు. క్రిస్టియన్ దేవుళ్ళకి యుద్ధం చేసి చనిపోయాడు. ఇదేనా మన దేవుళ్ళు నీకు చెప్పించింది రాగ్నర్? నువ్వు క్రిస్టియన్ దేవుణ్ణి మొక్కసాగావు కదా అని కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు రాగ్నర్ మనమంతా ఎప్పుడు చావాలని చెప్పి దేవుడు ఎప్పుడో నిర్ణయించేశాడు. అదే మన తలరాత. సో చనిపోయే ముందు మనకి నచ్చిన విషయాల్ని చేయొచ్చు. థోర్స్టన్ ఇక్కడికి వచ్చి యుద్ధం చేయమని నేను చెప్పలా, అది వాడి నిర్ణయము. అదేలాగా ఇక్కడ ఉన్న వాళ్ళు అందరూ నీతో సగా మీకెలా బాధగా ఉందో వాడు చనిపోయాడని చెప్పి అదేలాగా నాకు ఉంది. నేను థోర్స్టన్ని వాల్హల్లాలో ఖచ్చితంగా కలుస్తానన్న నమ్మకం నాకుంది. సో అంతవరకు నీ మొహాన్ని నాకు చూపించకు అని చెప్పేశాడు. అప్పుడు రోలో అక్కడికి వచ్చి రాగ్నర్ నీ కొడుకుని వచ్చి చూడురా అని చెప్పి పిలుచుకొచ్చేశాడు. అక్కడ పోరిన్ మొహానికి తగిన గాయం ఉంది కదా దానికి ట్రీట్మెంట్ చేస్తూ ఉన్నారు. ఆమె బ్రతుకుతుందో బ్రతకదో తెలియలే. అందుకే బియాన్ కూర్చొని ఏడుస్తూ ఉన్నాడు. నేనే ఆమెను కాపాడుండాలి, ఇది నా తప్పే అని చెప్పగా రాగ్నర్ ఆమె కాపాడుకోవడానికే షీల్డ్ ఉంది. మన జీవితంలో మనం ఫైట్ చేస్తున్నాం, ఒకసారి గెలుస్తున్నాం, ఒకసారి ఓడిపోతున్నాం, ఒకసారి ఖచ్చితంగా చనిపోతాం. దాన్ని నువ్వు అర్థం చేసుకోవాలి అని చెప్పాడు. అందుకు బియాన్ ఆ విషయాలన్నీ నాకు కూడా తెలుసు కానీ నేను బాధపడడానికి కారణం పోరిన్ ఇప్పుడు కడుపుతో ఉంది. ఆమె కడుపులో నా వారసుడున్నాడు అని చెప్పిందే రాగ్నర్ కి కోపం. వాడి దగ్గరికి వచ్చి ప్రెగ్నెంట్ గా ఉందని తెలిసి ఎలా యుద్ధానికి రానిచ్చావురా అని కొట్టి ఇప్పుడు ఆమె చేస్తే ఆమె బిడ్డ కూడా చేస్తుంది. అది ఖచ్చితంగా నీ తప్పే. నువ్వంతా నా కొడుకు అని చెప్పుకోవడానికి నాకు సిగ్గుచేట్రా. నీ మొహాన్ని నాకు చూపించుకో అని చెప్పి వెళ్ళిపోయాడు. వెళ్తూ ఉన్న రాగ్నర్ తో క్వింత్రిత్ నా బ్రదర్ ని చంపకుండా వదిలేయి అని చెప్తూ ఉన్నాడు. కానీ రాగ్నర్ దాన్ని పట్టించుకోకుండా నడుస్తూ ఉన్నప్పుడు వాళ్ళ బ్రదర్ నేను చేసింది తప్పే, నన్ను క్షమించండి అని చెప్తూ ఉన్నాడు. ఫస్ట్ డే క్వింత్రిత్ రివర్ దగ్గర వీడిని పిలిచినప్పుడు వచ్చుంటే థోరిస్టన్ చచ్చుండేవాడు కాదు. అదేలాగా పోరిన్కి ఇలా జరుగుండేది కాదు. ఆ కోపాన్నంతా మనసులో పెట్టుకుని రాగ్నర్ వాడి మొహంపై ఒక్క గుద్దు, అంతే వాడు అలాగే కింద పడిపోయాడు. ఇప్పుడు నేను నిన్ను క్షమించేసా అని చెప్పి రాగ్నర్ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. దీని తర్వాత ఎగ్బర్ట్ అండ్ జూడిత్ లాగ్రదా ప్లేస్ కి వచ్చి నేను మీకు అందరికీ ఒక సంతోషమైన విషయాన్ని చెప్పబోతున్నా. మన ఆర్మీ మెర్సియా దేశానికి వెళ్ళింది కదా, అక్కడ మెర్సియాని గెలిచేశారు. నా కొడుక్కి రాగ్నర్ కి నీ కొడుకైన బియాన్ కి ఏమీ అవ్వలేదు, సేఫ్ గా ఉన్నారు అని చెప్పాడు. దాన్ని విన్న లాగ్రదా నా దేవుళ్ళకి కృతజ్ఞతలు అని చెప్పి మేము మా మొదటి పంటను కోసేసాము, సో మా దేవుడికి మేము బలివ్వబోతున్నాము, మీరు ఇక్కడ ఉండి దాన్ని చూడాలి అని చెప్పింది. సో జూడిత్ కి వాళ్ళు బలిచ్చే విషయాన్ని చూడాలి అని చెప్పి ఎగ్బర్ట్ తో మనం ఇక్కడే ఉందామా అని అడగ్గా ఎగ్బర్ట్ కూడా అందుకు ఒప్పుకున్నాడు. ఇక్కడ క్యాటిగట్ లో 2 పిల్లలు చనిపోయి చేపలు పట్టే వలలో దొరుకున్నారు. దాన్ని ఒడ్డుకి తీసుకురాక వాళ్ళ అమ్మలు దాన్ని చూసి ఏడుస్తూ ఉన్నారు. దాన్ని చూసిన సిగ్గి ఇది సందేహంగా ఉంది అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉన్నప్పుడు హ్యాడ్బర్ట్ కనిపించాడు. ఒకవేళ వీళ్ళిద్దరి చావుకి వీడు కారణంగా ఉంటాడా అని చెప్పి ఆమెకు సందేహం. హెల్గా కూడా దాన్ని గమనించింది. వెసెక్స్ లో బలిని మొదలు పెట్టారు. ఒక పెద్ద ఆవుని నరికి దాని రక్తాన్ని ఆమెపై పోసుకొని మిగిలిన రక్తాన్ని భూమిపై చల్లుతూ ఉన్నారు. దాన్ని చూస్తున్న ఎగ్బర్ట్ అడ్వైజర్స్ మనం వీళ్ళకి ల్యాండ్ ఇచ్చిందే తప్పంటూ ఉంటే ఇక్కడ వాళ్ళ సాంగ్యాలని చేస్తూ ఉన్నారు, దీన్ని ఇలాగే వదలకూడదు, తప్పైపోతుంది అని చెప్పి ఎగ్బర్ట్ కి చెప్తూ ఉన్నారు. ఈ సీజన్ ఫస్ట్ ఎపిసోడ్ స్టార్టింగ్ లో నువ్వు రక్తంతో వ్యవసాయం చేస్తావు అని చెప్పి సీర్ చెప్పుంటాడుగా, అది ఇదేనేమో. క్యాటిగట్ లో సీర్ ని చూడడానికి సిగ్గి వచ్చింది. సీర్ నీకేం కావాలి అని అడిగాడు. సిగ్గి నిన్నొక సంచారి ఇక్కడికి వచ్చాడు, వాడికి మ్యాజికల్ పవర్స్ ఉందని నేను అనుకుంటున్నాను. అందుకు సీర్ వాడికి ఉందని నువ్వెలా అనుకుంటున్నావు? వాడి పేరు హ్యార్బర్డ్, వాడి ఇక్కడికి రాబోతున్నాడని చెప్పి నాకు ముందే కల వచ్చింది. నాకు మాత్రం కాదు, యాస్లాగ్ అండ్ హెల్గాకి సేమ్ కల వచ్చింది. ఇది మాత్రం కాకుండా నొప్పితో అరుస్తున్న ఐవర్ యొక్క ఏడుపుని ఆపాడు. సీర్ నువ్వు చెప్పినట్టు వాడికి పవర్స్ ఉన్నాయని అనుకుందాం, కానీ వాడు దాన్ని
ని మంచి విషయం కోసమేగా యూస్ చేస్తున్నాడు. సిగ్గి ఈరోజు సిటీలో ఒక 2 కుర్రోళ్ళు చనిపోయారుగా, దానికి వీడికి ఏదో ఒక సంబంధం ఉందని నాకు అనిపిస్తూ ఉంది. మీరు భవిష్యత్తులో ఏం జరుగుతుందో తెలుస్తుంది కదా, అందుకే మిమ్మల్ని అడగడానికి వచ్చాను అని చెప్పింది. సీర్, దేవుళ్ళు నాకు ఈ విషయం గురించి ఏమీ చెప్పడం లేదు, అసలు ఏమీ చూపించడం లేదు అని చెప్పిందే సిగ్గి. మాకు దేవుళ్ళు చూపించారు కలలో, మేము మిమ్మల్ని చూడడానికి వచ్చాము. అప్పుడు మీరు చనిపోయి కింద పడిపోయి ఉన్నారు. మాకు హెల్ప్ చేయడానికి ఎవరు లేరు, కాపాడడానికి ఎవరు లేరు. వెంటనే సీర్, కరెక్టే, నిన్ను కాపాడడానికి ఎవ్వరు రారు, హెల్ప్ చేయడానికి ఎవ్వరు ఉండరు అని చెప్పడంతో ఈ ఎపిసోడ్ ఫినిష్ అయింది. దీని తర్వాత ఏం జరగబోతుంది? ఆ హార్బర్డ్ ఈ విలేజ్ ని నాశనం చేయబోతున్నాడా? రాగ్నర్ మళ్ళీ క్యాటిగట్కి వస్తాడా రాడా అని నెక్స్ట్ ఎపిసోడ్ లోనే మనకు తెలుస్తుంది. నేను కథ చెప్పే విధానం మీకు నచ్చుంటే ఈ వీడియోకి లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో నా వాయిస్ మీరు వినేంత వరకు లాట్స్ ఆఫ్ లవ్. టాటా.